మానవులంగా నీవు నేను లేచింది మొదలు పడుకునే వరకు కూడా మరి ఎంతో ప్రయాసతో మన యొక్క భారములను మోసుకునే వారిగా ఉంటూ ఉన్నాం. అయితే ఎంత ప్రయాస పడినప్పటికీ ఈ లోకంలో ఎంతో మరి బాధను అనుభవిస్తున్నప్పటికీ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నాను. అయితే ప్రయాసతోని మనం ఎంతో మరి సంపాదించుకొని మరి ఇల్లులు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ నాట్లు వేసుకుంటూ ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనము మన యొక్క ధనాన్ని సమకూర్చుకొని ఆస్తిపాస్తులను సమకూర్చుకునే వారిగా ఉంటాం. అయితే ఇదంతా కూడా ప్రయాసంతోనే జరుగుతూ ఉన్నది. ఎంత ఉన్నప్పటికీ ఇంకా ఏదో లేదనేటువంటి చింతన, కాదంటారా అవునంటారా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, గుడిసె ఉన్నవారికి ఇల్లు లేదని బాధ, ఇల్లు ఉన్నవారికి మేడ లేదని బాధ, మేడ ఉన్నవారికి మిద్దెలు లేవని బాధ, ఇలా ఏదో ఒకటి ఇంకా కావాలి అనేటువంటి మానవుని యొక్క ఆశ ఉంటూ ఉన్నది. ఎంత ఉన్నప్పటికీ ఇంకా కావాలి. మరి చివరికి మనం ఏమైనా తీసుకెళ్తామా? ఆ విషయం మనకు తెలుసా తెలియదా అంటే తెలుసనే చెప్పాలి. ఎందుకంటే మన ముందు అనేక మంది మరి ధనవంతులుగా ఉన్నవారు, మరి డబ్బు ఉన్నవారు, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు మన ముందు చనిపోయిన వారుగా ఉన్నారు. కానీ వారు ఏమైనా తీసుకెళ్లారా వారి సంపాదనలు అంటే లేదు. ఆ విషయం కూడా మనకు తెలుసు. తెలిసినప్పటికీ మనం ఇంకా ఏదో లేదనేటువంటి చింతన, ఏదో ఇంకా సంపాదించినటువంటి ఆరాటం, ప్రయాసం ఇలా ఉంటూ ఉన్నది మానవుని యొక్క జీవితం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ మాటని దేవుడు రాయించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పాపం అనేది మరి మనం అందరం చేస్తున్నామని లేఖనం సెలవిస్తున్నది. ఏ భేదము లేదు, నల్లవారని తెల్లవారని, ఆ ప్రాంతం వారని ఈ ప్రాంతం వారని, ఆ దేశం వారు ఈ దేశం వారని ఏ భేదము లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నామని లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఈ విధంగా బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడనూ లేడు, దేవుని వెతుకువాడును ఎవడనూ లేడు. అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీతిమంతుడు అనేవాడే ఈ భూమి మీద లేడు అని లేఖనం సెలవిస్తున్నది. ఏలైనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి మనం పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. పాపం చేసేటువంటి ప్రతివాడు కూడా ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. అయితే పాపం అంటున్నావు, ఏం పాపం చేస్తున్నాను? నేను మంచిగానే ఉన్నాను కదా, నీతిగా ఉన్నాను కదా, మరి ఎవరికి ఎలాంటి మరి కీడు తలపెట్టట్లేదు కదా అని చెప్పేసి నీవు అనుకోవచ్చు సహోదరి సహోదరుడా. అయితే ఇక్కడ లేఖనం ఏమని సెలవిస్తున్నదంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము, చెప్పిన మాట వినకపోవడమే పాపము అని లేఖనం సెలవిస్తున్నది. కాబట్టి ఈ యొక్క పాపమును తీసివేయటానికై యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడని లేఖనం సెలవిస్తుంది. పాపములను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇటు పాపముల నుంచి మనల్ని విముక్తులు చేయాలంటే, ఇటు పాప బంధకం నుంచి మనల్ని విడుదల చేయాలంటే, మనల్ని రక్షించాలంటే ఒక రక్షకుడు అవసరమై ఉన్నాడు. పురాతన కాలంలో మన పాపముల నిమిత్తమై ఎడ్లను, కోళ్లను, గొర్రెలను, మేకలను, మరి మేకపోతలను బలిచ్చిన వారుగా ఉంటూ ఉన్నాం. కారణం ఏంటి? ఆ ఎడ్ల యొక్క మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎడ్ల రక్తము, కోడెల రక్తము మానవుని యొక్క పాపము తీసివేయజాలదు. మరి మానవుని యొక్క పాపం తీసివేయడానికి పరిశుద్ధమైనటువంటి రక్తం కావాలి, అది నిష్కలంకమైనటువంటి రక్తం కావాలి, అది నీతిమంతుడైనటువంటి రక్తం కావాలి. అయితే బైబిల్ గ్రంథంలో మరి నీతిమంతుడు లేడని చదివిస్తున్నది. మరి పరిశుద్ధుడు కావాలి. ఎవరు ఆ పరిశుద్ధుడు?
పరిశుద్ధుడు. అంటే ఇక్కడ లేఖనం సెలవిస్తున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని రక్షించటానికే వచ్చిన వాడుగా ఉన్నాడు. పాపులను రక్షించటానికే వచ్చిన వాడుగా ఉన్నాడు. మన యొక్క అతిక్రమ క్రియలను బట్టి ఆ ప్రభువారు గాయపరచబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క దోషములు బట్టి ఆ ప్రభువారు నలగొట్టబడుతూ వచ్చును. మనకు సమాధానాన్ని ఇవ్వటానికై ఆ ప్రభువారు శిక్ష పొందిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రభువారు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. లేఖనముల ప్రకారము క్రీస్తు మన నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు 2023 సంవత్సరముల క్రితము మరి ఈ భూమి మీద మరి మానవుడిగా అవతరించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కన్య గర్భం నందు జన్మించిన వాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే మరి ఈ యొక్క ఎడ్ల రక్తము, మేకల రక్తము మానవుని యొక్క పాపం తీసివేయలేకపోతుంది. అందరూ కూడా త్రోవ తప్పిన వారిగా ఉంటున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతున్నారు. ఇవన్నీ చూసినటువంటి దేవుడు నీ ఎడల నా ఎడల ప్రేమ కలిగి ఆ ప్రభువారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. వచ్చి నీ నిమిత్తం నా నిమిత్తం ఆ యొక్క కలువరి శిలువలో తన యొక్క రక్తమంతా కాచి మన పాపములన్నింటినీ మన్నించడానికై, క్షమించడానికై, పరిశుద్ధపరచడానికై, వాళ్ళని నీతిమంతులుగా చేయడానికై ప్రభువారు శిలువ యాగం చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సమాధి చేయబడుతూ వచ్చినాడు. 3వ దినమున లేపబడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రభువారి యందు విశ్వాసం ఉంచినట్లయితే నీవును నీ ఇంటి వారు రక్షణ పొందేవారుగా ఉంటారు. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామములనే మనము రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడినటువంటి మరి ఏ నామములో కూడా మనం రక్షణ పొందలేమని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా దేవుడు మన ఎడల తన ప్రేమను ఎలా వెల్లడిపరుచున్నాడు అంటే మరి అది ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకను పాపులమై ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారు మరి చనిపోయిన వాడుగా ఉన్నాడు. ఎవరైనా ఈ భూలోకంలో మరి ఎవరైనా చనిపోతారు అంటే స్నేహితుల నిమిత్తం, తల్లిదండ్రుల నిమిత్తం, లేకపోతే మంచి మంచి నాయకుల నిమిత్తం మరి చనిపోతారు అంటే మరి మంచివారి నిమిత్తమై చనిపోయేవారుగా ఉంటే ఉండవచ్చునేమో. కానీ పాపి నిమిత్తం, ఒక దొంగ నిమిత్తం, ఒక వ్యభిచారి నిమిత్తం, ఒక త్రాగుబోతు నిమిత్తం ఈ లోకంలో ఎవరు కూడా మరి ప్రాణాన్ని పెట్టేవారుగా ఉన్నారు. కారణం ఏంటి? వాడు మంచివాడు కాదు, వాడి జీవితం మంచిది కాదు. కాబట్టి వాని నిమిత్తం నేనెందుకు ఇంత ప్రయాసపడాలి, వాని నిమిత్తం నేనెందుకు నా ప్రాణాన్ని పెట్టాలి, వాని కోసం నేనెందుకు శిక్ష అనుభవించాలి అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అయితే ప్రభువారు మరి అలా అనుకోలేదు. తన యొక్క ప్రేమను మన ఎడల ఏ విధంగా వెల్లడిపరిచినాడంటే, పాపము మనం ఇంకను పాపులమై ఉండగానే మన నిమిత్తమై క్రీస్తు ప్రభువారు చనిపోయిన వాడిగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదిగా ఉంటూ ఉన్నదో చూడండి. బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. బూదిగంత నివాసులారా అన్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో బూదిగంతములు అనగా ఈ భూలోకంలో నివసించేటువంటి ప్రతి మానవుడికి సంబంధించినటువంటి మాట. మనం ఏమనుకుంటామంటే మరి కొంతమంది కొన్ని తలంపులతోనే ఇది మంది కాదు కదా, ఇదేదో మతం అట్టుంది, ఇదేదో చెప్పేసి అది ఇంగ్లీష్ వాళ్ళదో లేకపోతే తెల్లవాళ్ళదో రకరకాలుగా మనం ఆలోచన చేసేవారిగా ఉంటాం. అయితే మరి ఇక్కడ బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి బూదిగంత నివాసులారా మీరు నా వైపు చూసి రక్షణ పొందండి. లేదు చెప్పిన తర్వాత నీకు అవసరం లేదు కానీ చెప్పు. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చేయవలసినటువంటి పని ఏమయ్యంటే
ఆ ప్రభువారిని నీ నోటితోని ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆ ప్రభువారిని లేపనని నీ హృదయంలో నీవు విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు. కేవలం ఇది ఉచితంగా మనకి ఇవ్వబడినటువంటి రక్షణగా ఉంటూ ఉన్నది. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరచును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా, ఇంకా లేఖనంలో ఈ విధంగా సెలవిచ్చున్నది, ఆ అజ్ఞాన కాలముల యందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ విధంగా సెలవిచ్చిన వాడుగా ఉన్నాడు. యేసు చెప్పాను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీరు వినినటువంటి యొక్క మరి దేవుని మాటలను బట్టి మరి మీ యొక్క హృదయంలో మీరు ఒక తీర్మానానికి వచ్చినట్లయితే తప్పక దేవుడు మరి మీ పక్షాన కూడా గొప్ప కార్యం చేసేవాడుగా ఉంటాడని మనం చేస్తూ ఉన్నాం. కేవలము మరి ఆ ప్రభువారిని మరి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నిజంగా ప్రభువా మరి నీ పాపిని నా పాపమును క్షమించు అని మరి నీ విశ్వాసముతో నీవు ఆ ప్రభువారిని అడిగినట్లయితే తప్పక నీ పాపములన్నీ కూడా క్షమింపబడతాయి, నీవును నీ ఇంటి వారు రక్షింపబడతాయి. ప్రేమ కలిగిన తండ్రి, మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలైనా అయా మరి యొక్క ఉదయకాల సమయంలో గట్టు సింగారం గ్రామాన్ని ప్రేమించి తండ్రి మరి మీ బిడ్డలుగా మరి మమ్మల్ని ఐక్యపరిచి సమకూర్చి మీ యొక్క సువార్త రక్షణ సువార్త ప్రకటించడానికే తండ్రి మరి మీరు ఈ యొక్క గ్రామానికి మీరు మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకే వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడినటువంటి వాక్యాన్ని వారి యొక్క హృదయంలో ఫలింపజేస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రభువా సహాయం చేయండి అయ్యా, మరి యొక్క గ్రామం అంతటిని కూడా ప్రభువా పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా కనికరించండి, వారి యొక్క కష్టార్జితమును వారు అనుభవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కుటుంబ ప్రతి అవసరతల్లో మీరు తోడుగా ఉంటున్నామని ప్రార్థిస్తున్నాను. ప్రభువా సహాయం చేయండి, వారి యొక్క వ్యాపారంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క వ్యవసాయంలో తోడుగా ఉంటున్నామని ప్రార్థిస్తున్నాను. దేవా కనికరించమని వందన స్తోత్రములు తెలుపుతూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.